రాగునీళ్ళు ఫిల్టర్ పాయింట్ అయితే కరెంటు సబ్స్టేషన్ 33 ఈ రోజు ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడ లేదు. ఒక్క సబ్స్టేషన్ అన్నా కట్టాలా? వినియోగము సబ్స్టేషన్ లో కానీ ప్రమోట్ అయిపోతున్నారు. 15 లక్షల అమ్మకం సార్ ఉంది సార్. ధర్మవరం కేంద్రంలో అమ్మకం అన్నాడు. అది 34 తిరిగేది. అసలు తాగునీళ్ళు అమ్మాడింది. తాగునీళ్ళు అమ్మాడు మీకు తెలియదు. తాగునీళ్ళు ఎనగుంటలో కానీ జమ్మలమడుగులో కానీ పెట్టే తాగునీళ్ళు అమ్మినారు సార్ మహానుభావులు. ఏమంటే సిలిండర్లు పెట్టారు. ఒక్క ఊరికి నీళ్లు పెంచారు. మన కరెంటు రైతులు నాకు ఫోన్ చేశారు. మనకు ఈ బెల్లం నీళ్లు పొందరాయి కోటర్ రాత్రి కరెంటు నాకు తెలిసి రాత్రి 10 గంటలకు మన రాత్రి ఫోన్ కొడితే 5 గంటలకు కరెంటు పెంచారు. ఇక్కడ జమ్మూరులో అమ్మడి పెట్టే జమ్మూరులకు నేనంతా మెసేజ్ చేయించాను. కరెంటు రాజకీయ మాట్లాడారు. కలెక్టర్తో మాట్లాడలేదు, డిఎస్సీతో మాట్లాడలేదు, పోలీసుతో మాట్లాడలేదు. 50 వేలు ఎంతసేపైనా పోరాడతాను. చట్టం అయితే మాట్లాడతాను. కాబట్టి అదే సీబీఎం వేసుకుందాం. అదే దాని పేరు నమ్మి కానీ సీబీఎం వేసి మాట్లాడతారు. అంటే సమగ్ర రక్షిత మంచినీటి భద్రత కాబట్టి అదే మామూలే. గుంటూరు నుంచి వెళ్తుంటారు కదా, అదే కదా బతుకంటే మున్సిపాలిటీ కదా. అది కాదు నువ్వు కౌన్సిలర్ కదా. అదే లేరు అక్కడ ఉంటాయి సార్. అంతా అక్కడ కావాలా? కాబట్టి మీరు ఇంతటితో ఆగుతారా? 2 మంది ఊళ్ళలో పోయి తిరుగుతారా? ఇప్పుడు తర్వాత ఇంకా మేము మా ఇద్దరి మధ్య మేమిద్దరం ఒకటే. అందరము మీరు ఇక్కడ కొందరిగా ఉండొచ్చేమో, అయ్యో కాకుంటే ఏమన్నా బాగుంటుందని. అది కాని పని. ఇంకా బలంగా ఉంటాం. ఏదో ఆలోచపడితే కుదరదు. నేను పెద్ద మీటింగ్ పెడతా. కొత్త ఇయ్య బయట పెట్టుకోవాలి. అదే చెప్పినా వ్యాఖ్యానం ఉంది, వ్యాఖ్య ఉందని. 6 పల్లెలు రోడ్లు తెలిసాడు కదా రమ్య గారు. ఏమీ కదా 3 రేట్లు పెరిగేది. బెంగళూరు నుంచి గొంగూరు కానీ పెద్ద బసమ జమ్ముడి ఉప్పలపాడు నుంచి మీ ఊరికి కొత్త చిన్నగడ్డ నుంచి ఆయనకి కొత్త 15 కొత్తదారు సిగ్గులే. మిర్చి నుంచి ఎంగడాపడానికి ఒకటి, మిర్చి నుంచి బాలపడికి ఒకటి. మా ఊరు బాగా చిరాజపల్లి ఉన్నారు. చిరాజపల్లి నుంచి యువల ఫ్యాక్టరీకి జనగొండ నుంచి కోడానికి, జనగొండ నుంచి బైపాస్ అగస్త్య నువ్వు అగస్త్య సార్ కూడా వేసిన, వేసిన మీరు వేలు సాగు మనకి వేసిన, బాలపల్లి కూడా వేసిన, మా కనీసం కూడా వేసిన, నీలవలేశ్వరం కూడా వేసిన. మీరు ఎవరో పేరు చెప్పండి. మన ఎన్ని కూడా వేసిన శివాని ఫ్యాక్టరీ వేసిన, ఆ వల్ల కన్నా సిమెంట్ వేసిన, కొండకి వేసిన, ప్రతి సందుకు పడేసిన, ప్రతి సందుకు వేసిన. పాలూరు నుంచి బైపాస్ పెడితే పాలూరు నుంచి రసాయన రోడ్డు, పాలూరు నుంచి ఉండేది కోటి, పాలూరు నుంచి చిన్నబడి కోటి, అన్ని రోడ్లు పోయినాయి. కాబట్టి ఈ గోయిందా చేసే వాళ్ళకు గోయిందా అనిపించాలి కదా. ఎప్పుడు పోయిందనేది సుధీరెడ్డి పోయి నేను కొట్టాలి 200 ఎకరాలు. సుధీరెడ్డి 2 లక్షలు అన్నాడు. అదే 30 సెకండ్ అన్నాడు. ఏమని పని అబద్ధం కాదు. ఆ ఏసీసీ ఫ్యాక్టరీ నాశనం చేశాను. ఆయన మాత్రమే ఫ్యాక్టరీ ఉండాలి. 10 సిమెంట్ ఫ్యాక్టరీలు మీద అవసరం లేదు. 10 భూమి అది ఉంది. మన జమ్మూరులో 10 ఫ్యాక్టరీలు. రైతులు గోడవని గోడ ఎదిగిస్తాను. కాబట్టి నువ్వు చెక్కు పెట్టాలంటే, ఖచ్చితంగా చెక్కు పెట్టాలంటే బాగా సబ్జెక్ట్ తెలుసుకుంటున్నా. ఈ దొంగ మాటలు చెప్పాలి. దయచేసి ఈ పనులతో పాటు 10 పనులు తిరుగుతామనే మాట ఇస్తేనే నాకు నమ్మకం. కష్టపడి అక్కడపోయి అందరికి మోసం పోయి చెప్తారు. మనం పోతారు, మనం అవుతారు. ఈ యొక్క వాడి తరాలు 10 తరాలు బాగుపడడానికి పెట్రోల్ పనిచేసేవాడు కావాలి. డాక్టర్ కావాలా, మంచి డాక్టర్ కావాలి. ఇంటి మనుషులను చంపే వాళ్ళు కావాలా. దొంగ క్యారెక్టర్ కావాలా, మంచి క్యారెక్టర్ కావాలా. ఓడి కావాలా, కావాలా.
మోడీ కాబట్టి ప్రధానమంత్రి కేడీ ఇంటికి పోయేవాడు ఈ కేడీని ఇంటికి పోవాలా లేదా రైట్. ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ ఆలోచన చెప్తా. దయచేసి మీరందరూ వచ్చినందుకు నేను ఒక్క వస్తున్నట్టు ఇంతమంది వచ్చినందుకు ఇంకా చాలా నేను దగ్గర వస్తా. టీములు పంపిస్తా, ప్రచారం పంపిస్తా. 1000 కోట్లకో 2000 కోట్లకో టీం వేస్తా. వాళ్ళు తిరుగుతుంటారు. మీరు వాళ్ళకి సపోర్ట్ గా తిరగండి. ఆ టీములకు దూరంగా కరపత్రం పంపిస్తా, ట్రైనింగ్ ఇస్తా. నేను స్వాగతానికి వస్తా. మీరు ధర్మసాక్షిగా తిరగండి. అందరికీ చెప్పండి. అయ్యే సార్ మంచోడు, ఆయన జగన్ ఇంత తప్పు చేస్తాడా, ఎట్లా నమ్ముతాడు అట్లా చిన్న ఆయన ఎట్లా నమ్ముతాడు, మళ్ళీ ఎట్లా అబద్ధాలు ఆడతాడు. బాబు నేను కోడికత్తి, నేను అయితే ఆయన కోడికత్తి తెలియదు కానీ నాకు మాత్రం సీ కొట్టుకోలేదు. ఏమన్నా ఆ కత్తి ఏది మాట్లాడతాడు. మాట్లాడితే నేను అప్పుడు నా చేయంగా ఆయన శుద్ధిగా చెప్తున్నాడు క్యాన్సర్ వచ్చిందట. మరి నాకేం క్యాన్సర్ ఇంకోసారి గ్యారెంటీ నువ్వు క్యాన్సర్ కదా, నాకు క్యాన్సర్ వచ్చిందంటే నేను చేస్తాను. నాకు చేయించిందంటే చెప్పండి. జోడికి వచ్చే అబద్ధం ఇక్కడ జోడికి లేకుండా మా యొక్క రాజకీయ అవసరం కోసం దొంగగా ఏమన్నా మన భూమి లాక్కునే దాంట్లో 10 రూపాయలు సంపాదించినట్టు ఎవరు చెప్పాలి. కార్యకర్తలతో 1 రూపాయి తినకుండా నేను పనిచేసినా లేదా మీకు చెప్పాలి. ఏం ముందుకున్నా నేను సిమెంట్ రోడ్లు చేతి నుంచి ఇప్పించాను. గాంధీ ఫ్యాక్టరీ కూడా ఆ రేటు వచ్చిందంటే నేను గండికోట ఆ రేటు వచ్చిందంటే నేను ఈ పొద్దు ఏం చేశాను. చెట్లు నాటించాను. 29 ఎకరాలు చేశాను. వాటి దయచేసి మళ్ళీ అందరికీ నాకు కూడా గుర్తు రావడం 10 నిమిషాల గురించి మాట్లాడినా అందరూ హృదయపూర్వకంగా మనసాక్షిగా మీ యొక్క సంతానం సాక్షిగా మీ పెద్దల సాక్షిగా ఆ దేవుడు మనలో ఉన్నాడు. అందరూ ఎటువంటి బాగుండలేదు. ముస్లింస్ నాకు సోదరులే, క్రిస్టియన్స్ అతకంటే సోదరులే. నేనుండే ఇల్లు క్రిస్టియన్ సోదరులు ఎన్నో సంగతి ఉంది. చర్చి పక్కనే ఉంది. నాకు అటువంటి బాగుంటే నాకు కట్టుకోండి, బాగుంటే నాకు కట్టుకోదు. నాకు అటువంటి లేదు ఉద్దేశం. మోడీ గారి యొక్క ఉద్దేశం ఉన్నదే ఈ దేశాన్ని కాపాడాలా. జై శ్రీరామ్. అందరి యొక్క ఆయన పాలన కావాలా. మహిమ కాదు ముఖ్యం, పాలన ముఖ్యం. మీరు స్కీములు రైలు రోడ్లు పెంచడానికి మీరు చెక్ చేసుకున్న రైలు పెంచాలేదో, స్టేషన్లు ఆధునికరణ చేశాలేదో. అసలు శ్రీరాముడి యొక్క సోలార్ రావాలన్నా సోలార్ అంటే 1,75,000 రూపాయలకి 9 కుటుంబాలు రాష్ట్రంలో దేశంలో 32 కోట్ల కుటుంబాలకు ఈ 5 నెలల్లో పూర్తిగా అందరిలో పైన సోలార్ ఉండాలి. మనకు పైన కరెంటు వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కరెంట్ రేట్ పెంచారు కదా, 8 సార్లు కూరగాయలు రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది. ఆయన ఈ డీజిల్ రేటు పెరిగింది, బస్సు ఛార్జీలు పెంచినాడు, పెంచలేదు. ఆస్తి పని పెంచాడు, రైతులకు ఇబ్బంది పెట్టాడు. కాబట్టి బోరి కట్టాల్సిన సమయం వచ్చింది. మీ దగ్గర బోరి కట్టడానికి రెడీ ఉండండి. నమస్కారం. థ్యాంక్ యూ.